నేటి 25వ శ్లోకం. బిభ్రాణః శక్తిమాసు ప్రశమిత బలవత్తార కౌర్జిత్య గుర్వీం కుర్వాణో లీలయాధః శిఖినమపి లసచ్చంద్రకాంతావభాసం ఆదధ్యాదంధకారే రతిమతిశయనీమావహన్ వీక్షణానాం బాలో లక్ష్మీమపారామపర ఇవ గుహో అహర్పతే రాతపోవః. తత్తేజసావృతం బాలం తప్తచామీకరప్రభం కుమారం సూర్యవర్చసం అని వ్యాసదేవుడు శివపురాణంలో చెప్పినట్లుగా కరుగుతున్న బంగారు వర్ణంలో సూర్యవర్చస్సుతో ప్రకాశించే కుమారస్వామిని ఈ శ్లోకంలో తన కవితా చమత్కారంతో అనేక సమాన ధర్మములను ప్రతిపాదిస్తూ ఆ సూర్యదేవునితో పోలుస్తూ అద్భుతంగా వర్ణించాడు మయూర మహాకవి. బిభ్రాణః శక్తిమాసు ప్రశమిత బలవత్తార కౌర్జిత్య గుర్వీం. ఈ శ్లోక ప్రారంభంలోనే బిభ్రాణః శక్తిం అనగా శక్తిని ధరించినవాడు అనే పదప్రయోగంతో సూర్యకాంతిని కుమారస్వామితో పోలుస్తున్నాడనే అంశాన్ని సూత్రప్రాయంగా సూచించాడు మయూరుడు. శక్తిం అనగా శక్తి ఆయుధము లేదా పునరుత్పాదకమైన సహజమైన సౌరశక్తి లేదా సూర్యకాంతి అని రెండు అర్థములు ఉన్నాయి. ముందుగా సూర్యపరంగా భావన చేస్తే బలవత్ అమితమైన బలంతో, శక్తితో, ఔర్జిత్యం అనగా తేజస్సు, ప్రకాశము, కాంతి, శక్తి, శౌర్యం, ప్రతాపం, ప్రభావం అంటూ అనేక అర్థములు ఉన్నాయి. అమితమైన తేజస్సుతో, కాంతితో ప్రకాశించే తారక ఆ నక్షత్రముల యొక్క గుర్వీం గొప్పదనాన్ని, ఆ తారకల స్వయం ప్రకాశాన్ని, బిభ్రాణః తాను ధరించినటువంటి తన సహజమైన గుర్వీం గొప్పదైనటువంటి శక్తిం అనంతమైన తన సౌరశక్తితో లేదా సూర్యకాంతితో ఆసు వెంటనే ప్రశమితః శమింపజేయుట అనగా ఆ తారకల యొక్క స్వయం ప్రకాశాన్ని, ఆ నక్షత్ర కాంతులను సైతం అంతమొందించువాడు అని అర్థం. కుమారస్వామి పరంగా భావన చేస్తే బిభ్రాణః శక్తిం అమ్మ చేత అనుగ్రహింపబడి తాను ధరించిన శక్తి ఆయుధంతో బలవత్ అమిత బల పరాక్రమములతో దేవతలను హింసించి స్వర్గాన్ని సైతం ఆక్రమించిన తారక ఆ తారకాసురుడు అనే రాక్షసుని యొక్క ఔర్జిత్యం శౌర్యాన్ని, పరాక్రమాన్ని, గుర్వీం గొప్పదైన తన శక్తి ఆయుధంతో ఆ తారకాసురుని యొక్క శౌర్యాన్ని, పరాక్రమాన్ని ఆసుహు వెంటనే ప్రశమితః శమింపజేయుట, అంతమొందించుట అని చెప్పినట్లుగా కారణజన్ముడై పార్వతీ పరమేశ్వరుల నందనుడైన ఆ కుమారస్వామి ఆ తారకాసురుని యొక్క అమితమైన బల పరాక్రమాలను అంతమొందించి సంహరించాడు అని మరొక అర్థం. కుర్వాణో లీలయాధః శిఖినమపి లసచ్చంద్రకాంతావభాసం. కుర్వాణః చేయుట అని అర్థం. శిఖినం శిఖలు కలిగినది అనగా అగ్ని మరియు నెమలి అని చెప్పవచ్చు. ముందుగా సూర్యకాంతి పరంగా భావన చేస్తే లసత్ చక్కనైన, ఇంపైన, చంద్రకాంత ప్లస్ అవభాసం చంద్రకాంత మణుల యొక్క అవభాసం ప్రకాశించటం లేదా చంద్రకాంత మణుల వలె ప్రకాశిస్తున్నటువంటి చంద్రకాంత మణిని బ్లూ స్టోన్ అని కూడా అంటారు. ఇది చంద్రుని శక్తిని సూచించే ఒక రత్నం లేదా చంద్రకాంత శిలగా చెప్పబడుతుంది. ఇది నీలపు రంగులో ప్రకాశిస్తూ జలగ్రహ శక్తిని కలిగి ఉంటుంది. అనగా సముద్రపు ఆటుపోటులకు కూడా ఈ చంద్రశక్తియే కారణమై ప్రకాశిస్తుంది. ముఖ్యంగా ఈ చంద్రకాంత శిలలు లేదా చంద్రకాంత మణులను ప్రస్తావించటంలోని అంతరార్థం ఏమిటంటే దీపపు కాంతిలో కూడా 3 విధములైన మండలములు ఉంటాయి. డార్క్ జోన్ తక్కువ వేడితో నలుపు రంగులోను, ల్యూమినస్ జోన్ సమానమైన వేడితో పసుపు రంగులోను, ఔటర్ జోన్ నీలపు రంగులో అత్యంత వేడిగానూ ఉంటుంది. దీనినే బ్లూ జోన్ అని కూడా అంటారు. ఆ విధంగా అత్యంత ఉష్ణశక్తితో చంద్రకాంత మణివలే నీలపు రంగులో ప్రకాశించే శిఖినం అగ్ని అని అర్థం. అగ్నికి
కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, ఉగ్రాలేక స్ఫులింగిని, ప్రదీప్తాలేక విశ్వరుచి అని చెప్పబడుతున్నటువంటి 7 శిఖలు లేదా నాలుకలు ఉంటాయి. అటువంటి ప్రదీప్తమై విశ్వరుచితో ప్రకాశించే శిఖినం ప్లస్ అపి ఆ అగ్నిని కూడా లీలగా ఒక ఆటగా అధహ తనకన్నా క్రిందివానిగా కుర్వాణః చేస్తున్నాడు అని అర్థం. సప్తాశ్వరథంపై బయలుదేరి వచ్చిన ఆ సూర్యతేజస్సు ముందర సప్త శిఖలతో జ్వాలలతో ప్రకాశించే అగ్నిని సైతం అధహ తక్కువ ప్రకాశం కలదానిగా చేస్తున్నాడు ఆ సూర్యదేవుడు. అనగా సూర్యకాంతి ముందర అగ్ని లేదా దీపపు కాంతి వెలవెలపోతున్నది. ఈ పాదాన్ని కుమారస్వామి పరంగా భావన చేస్తే శిఖినం అనగా నెమలి, లసత్ చక్కనైన ఇంపైన నెమలి కంఠము రంగు అని చెప్పినట్లుగా నెమలి ఈకలలో నీలపు రంగు ఎక్కువగాను మరియు ఆకుపచ్చని రంగుతో కలిసి కాంతి పడినప్పుడు మరింతగా ప్రకాశిస్తుంది. దీనినే నెమలి నీలం, ఇంద్రనీలం, మయూర నీలం అనే పేర్లతో పిలువబడుతుంది. చంద్రకాంత మణులకు ఏ విధంగా అయితే జలగ్రహ శక్తి ఉన్నదో అదేవిధంగా నెమలి కూడా వానమబ్బులను చూసి పురివిప్పి నాట్యం చేస్తుంది. అనగా చంద్రకాంత ప్లస్ అవభాసం, చంద్రకాంత మణివలే నీలపు రంగులో ప్రకాశించే శిఖినం ప్లస్ అపి నెమలిని కూడా లీలగా అనగా ఒక ఆటగా అధహ తన వాహనంగా కుర్వాణోహో చేసుకున్నటువంటి కుమారస్వామి అని మరొక అర్థం. ఈ విధంగా సూర్యపరంగా చంద్రకాంతమణి వలె నీలపు రంగులో అమితమైన తేజస్సుతో ఉష్ణశక్తితో ప్రకాశించే అగ్నిని సైతం తక్కువ చేసే విధంగా ప్రకాశించే ఆ సూర్యదేవుడు అని ఒక అర్థం. మరొక భావంలో నెమలి వాహనుడై వర్చస్సుతో ప్రకాశించే పార్వతీనందనుడైన కుమారస్వామి అని మరొక అర్థం. ఆదధ్యాదంధకారే రతిమతిశయినీ మావహన్ వీక్షణానాం. అంధకారి ప్లస్ అరతిం. అరి అనగా శత్రువు, అంధకారి చీకటికి శత్రువైన కారణంగా అరతిం ఆ చీకటి యందు అయిష్టత కలిగిన వాడై అతిశయిని అతిశయించిన తన కాంతితో ఆ చీకటిని పారద్రోలి వీక్షణానాం సామాన్య నేత్రములకు జ్యోతి అయి దృశ్యశక్తిని ప్రసాదిస్తూ ఆవహన్ దృశ్యశక్తిని కలిగించున్నది ఆ సూర్యకాంతి అని ఒక అర్థం. సూర్యదేవుని పరంగానే మరొక భావంలో అంధకారేహే అంధకారానికి శత్రువైన ఆ సూర్యదేవుని కోసం రాత్రంతా రెప్పవాల్చని కన్నులతో ఎదురు చూసే చక్రవాక దంపతుల యొక్క వీక్షణానాం కన్నులయందు అతిశయిని అతిశయించిన అధికమైన రతిం తమ జంటను కలవాలనే కోరికను రతిని ఆకాంక్షని ఆవహన్ కలిగించువాడు అని మరొక అర్థం. కుమారస్వామి పరంగా భావన చేస్తే అంధకారేహే అంధకాసురుడు అనే రాక్షసునికి శత్రువైన పరమేశ్వరుడు అని అర్థం. అటువంటి అంధకాంతకుడైన ఆ ఈశ్వరుని యొక్క వీక్షణానాం కన్నులకు అతిశయిని అతిశయించిన అధికమైన రతిం ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆవహన్ ఆ పార్వతీ పరమేశ్వరుల కన్నులకు ఆహ్లాదమును కలిగించు కుమారస్వామి అని మరొక అర్థం. బాలో లక్ష్మీమపారామపర ఇవ గుహో అహర్పతే రాతపోవహ. అహర్పతే అహము అనగా పగలు, పతేహే దినమునకు ప్రభువైన సూర్యదేవుడు, బాలోహో బాలుడైన అపర గుహ ఇవ రెండవ గుహుని వలె కార్తికేయుని వలె ప్రకాశించువాడు అని ఒక అర్థం. గుహుడు అనగా విశాఖుడు, సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, స్కందుడు, దేవసేనాని, పార్వతీనందనుడు అంటూ అనేక పేర్లు ఉన్నాయి. అటువంటి ఆ గుహుని వలె ప్రకాశించే సూర్యదేవుడు అని ఒక అర్థం. గుహ అనగా శ్వేతాశ్వరతరోపనిషత్తు ప్రకారంగా హృదయం అనే అర్థం కూడా ఉన్నది. జ్ఞానులకు ముముక్షువులకు హృదయాంతర్వర్తి అయి సర్పరూపంలో ఉన్న కుండలిని జాగృతపరచి జ్ఞానజ్యోతి అయి ప్రకాశించు సూర్యదేవుడు అని మరొక అర్థం. గుహ అనగా
మృగా పక్షుల శాస్త్ర ప్రకారంగా వేగవంతమైన గుర్రము అని అర్థం. అహర్పతి అయి దినకరుడై వేగవంతమైన సప్తాశ్వముల మీద బయలుదేరినవాడు అని మరొక అర్థం. గుహ అనగా గుహ్యము, రహస్యమైనది అని మరొక అర్థం కూడా ఉన్నది. ఆ సూర్యదేవుని కేవలం భౌతికంగా కనిపించే కాంతిగోళంగా కాకుండా చిద్భానుడుగా ప్రకాశించువాడు అని తత్వపరమైన మరొక అంతరార్థం. అటువంటి ఆ సూర్యదేవుని యొక్క చిత్ప్రకాశం అపారాం, పారం అనగా దరి, అపారాం అనగా అంతులేని మితిలేనటువంటి లక్ష్మీం, సకల సంపదలనే కాకుండా అపారాం ప్లస్ అపరం. ఋగ్వేద అథర్వవేదముల ప్రకారంగా అపరం అనగా భవిష్యత్తు కొరకు లేదా భవిష్యత్తు నందు అని అర్థం ఉన్నది. గుహ అనగా సుబ్రహ్మణ్యేశ్వరుడి వలె సర్పరూపమైన కుండలిని జాగృతపరిచి లక్ష్మీం అపారాం అపరం, అంతులేని మోక్ష సంపదను ప్రసాదించువాడు అని అర్థం. అనగా అజ్ఞానాంధకారాన్ని తొలగించి అపరం తరువాత జ్ఞానాన్ని, కైవల్యాన్ని ఆ సూర్యకాంతి ప్రసాదించగలదని మయూర మహాకవి అంతరార్థం. ఈ విధంగా బాలసుబ్రహ్మణ్యుని వలె తేజస్సుతో ప్రకాశించే ఆతపహ ఆ సూర్యకాంతి వహ మీకు అపారమైన లౌకిక సంపదలనే కాకుండా భవిష్యత్తునందు పారమార్థికమైన మోక్ష సంపదను కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. తారకాసురుని సంహరించిన కుమారస్వామి వలె తారకల యొక్క ప్రకాశాన్ని నిర్వీర్యం చేస్తూ శిఖిని అనగా నెమలిని వాహనం చేసుకున్న కుమారుని వలె సప్త శిఖలతో ప్రకాశించే అగ్నిని తనకన్నా తక్కువ ప్రకాశం కలిగిన దానిగా చేస్తూ అంధకాంతకుడైన శివుని నేత్రములకు ఆనందమును కలిగించు ఆ పార్వతీనందనుని వలె అంధకారమును తొలగించి సామాన్య నేత్రములకే కాకుండా చక్రవాక దంపతుల నేత్రములకు సైతం ఆనందమును కలిగించు ఆ సూర్యదేవుడు, అపర గుహుని వలె ప్రకాశించే ఆ సూర్యకాంతి మీకు అపారమైన సంపదలనే కాకుండా మున్ముందు మోక్షలక్ష్మిని సైతం అనుగ్రహించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. తారకాసురుని సంహారము గావింప శక్తిబూనిన వాడు షణ్ముఖుండు, తారక తేజము తప్పరచేయగా భగవానుడగువాడు భాస్కరుండు, చంద్రకమ్ముల నొప్పు చక్కని నెమలిపై ఊరేగువాడు కుమార విపుడు, చంద్రాగ్ని దివ్య తేజస్సులు హరించి భాసిల్లువాడు ప్రభాకరుండు, అంధకారికొకడు ఆనందమునగూర్చు చక్రనేత్ర సౌఖ్యశాలి ఒకడు, అర్క గుహులలోన అంతరమే లేదు, సాదరముగ పలుకు స్వాగతము, సాదరముగ పలుకు స్వాగతం. స్వస్తి.